కానీ మీరు చాలాసార్లు చెప్పారు కేసీఆర్ మీ గురువు అని చెప్పి. నేను ఎప్పుడు చెప్పలేదు మీ గురువు కాదా? ఎప్పుడు చెప్పలేదు. నేను ఆ పార్టీలో పనిచేసినాడు అని చెప్పినాడు. ఓకే, గురువు అని నేను ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టు ఏదో ఇట్లా అంటుంటారు మిత్రులు. చంద్రశేఖరరావు గారు మీ గురువు కదా. కేసీఆర్ గారికి క్రైసిస్ కొత్త కాదు, ఫీనిక్స్ పక్షిలాగా ఆయన లేస్తాడు. ఇటువంటి సంక్షోభాలు ఇటువంటి చాలా 2009 ఎలక్షన్స్ ముందు కూడా అయినాయి, 2009 ఎలక్షన్స్ తర్వాత కూడా అయినాయి. బట్ కరెక్ట్ సిచ్యువేషన్ చూసి ఆయన కొడతాడు, మళ్ళీ లేస్తాడు అని చెప్పి. ఇప్పుడు ఏముంది కొట్టడానికి ఆయనే ఉండడం. బహుశా జైలు కొట్టాడని మీరే చెప్తారు కదా, జైల్లో గదులు కడతారని మీరే చెప్తారు కదా. నన్ను ఏం చేస్తారు? 14F పట్టుకొని తెలంగాణ ఉద్యమం మళ్ళీ లేపాడు, నిరాహార దీక్ష చేసి. సార్ వచ్చిన తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం కోసం వచ్చినటువంటి తెలంగాణ. మీరు ఆత్మాభిమానం కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తండ్రి కొడుకు అల్లుడు బిడ్డ తప్ప ఇంకెవడు కనబడకుండా, ఉద్యమకారులు లేకుండా అందరినీ పొందబెట్టిరనే కదా మిమ్మల్ని ప్రజలు ఏవగించుకొని పక్కకు పెట్టిండ్రు. 10 సంవత్సరాలు మీ పాలన చూసిన తర్వాత మీరు మనుషులుగా గౌరవిస్తలేరనేది కదా సమాజం బాధపడ్డది. ప్రొఫెసర్లకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు, ఎవరికి లేదు. నేను చెప్పిందే వేదం అంటే ఎట్లయితుంది భరతన్న? అక్కడే ప్రజలు ఇంకో 4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ను బీజేపీని కూడా ఇదే విధంగా వాళ్ళు అసహించుకుంటే యాంటీ ఇన్కమెన్స్ చూస్తే అప్పుడు టీఆర్ఎస్ తప్ప వేరే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలోకి రాలేదు. కేంద్రంలో 15 సంవత్సరాలు రూలింగ్ చూసి వ్యతిరేకం. సో గుజరాత్లో 7 సార్లు రూల్ చేస్తే కూడా ఇంకా వ్యతిరేకత వస్తలేదు అక్కడ. అన్న ఈచ్ ఎలక్షన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఈ ఎలక్షన్స్కి ఆ ఎలక్షన్స్కి పోల్చలేరు, పొంతన పెట్టలేరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి దాకా వెళ్తుందా? కొంతమంది మీడియా మిత్రులకు ఉన్నటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు లేకపోతే మొన్న 23 డిసెంబర్లోనే మేము అధికారంలోకి వచ్చేటోళ్ళం. సో పొద్దున్న లేస్తే మీడియా కారణమా? నిజం నిద్ర లేచేసరికి అబద్ధాన్ని మొత్తానికి ప్రపంచానికి చెప్పినట్టు కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి ఏదన్నా మాట్లాడతారు. నేను చెప్పే లాజిక్ విన్న తర్వాత చెప్పుండు మీరు. బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదు, బీజేపీ అరెస్ట్ చేయదు, ఈడీ అరెస్ట్ చేస్తుంది. బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి రోజు పొద్దుగల స్క్రీన్లు పెట్టి ఇట్లా చెప్పారు నీలాంటి జర్నలిస్టులు. అదే జర్నలిస్టులు నేను అడుగుతున్నా. మరి ఇదే సోనియా గాంధీ గారిని కూడా పిలిచింది కదా ఈడీ, పిలిచిందా పిలవలేదా? అదే రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచింది కదా ఈడీ, అదే రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచింది కదా. మరి చాలాసార్లు వాళ్ళని సరే పిలుస్తారు, సందర్భం వచ్చినప్పుడు పిలుస్తారు, తప్పు చేసినప్పుడు ఎవరినైనా పిలుస్తారు. మీరు ఒకదానికి లింక్ పెట్టకండి. కవితను అరెస్ట్ చేయలేదంటే బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం ఉంటుంది, సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదంటే కాంగ్రెస్కి బీజేపీకి సంబంధం ఉండదు. అంతేనా మీరు చెప్పదలుచుకున్న లాజిక్? అంటే నీకు నచ్చితే ఒక రకంగా బీజేపీ ఓడిపోయింది, ఒకటే ఇష్యూ కవిత అరెస్ట్ లేకపోవడం వల్ల. అదే చెప్తా ఉన్నా, ఇవన్నీ మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టేటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకొకటి కాదన్న. సో ఎందుకు గెలిచినావు ఎందుకు ఓడిపోయినావు అనేది రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో అయితే ఇదో కారణం అయిందో తప్ప బీజేపీ లీడర్స్ అందరూ కొట్టుకోవడం వాళ్ళ తప్పేం లేదు. ఎప్పుడు హైకమాండ్ తప్పేం లేదు, ఎప్పుడు ఎక్కడ కొట్టుకోలేదు, ఎక్కడ ఏం చేయలేదన్న. సో పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సందర్భాల లోపల జరిగింది. 4 ఏళ్ళు ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీ ఉంచి హైకమాండ్ వాళ్ళేం తప్పు చేయలేదా? అట్లాంటి తప్పు లేదు. పార్టీ నిర్ణయం తీసుకోకపోవడం వెనకాల కూడా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేదు అంటే దాని వెనకాల ఏదో ఒక రాజకీయ నిర్ణయం ఉండి ఉంటుంది. బండి సంజయ్ ప్రెసిడెంట్ మార్చడం ఇవన్నీ చేసిన తప్పుడు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా బండి సంజయ్ గారిని మార్చిండ్రు. బండి సంజయ్ గారు 3 సంవత్సరాలు అయిపోయినాక ఇంకా 6 నెలలు ఉన్నారన్నా. ఎందుకు ఏదో అబ్రప్ట్గా ఏడాదికే తీసేసినట్టు అట్లెందుకు మాట్లాడతారు? ఒక్క బండి సంజయ్ గారి ప్రెసిడెంట్షిప్ మారింది ఆ దేశంలో. 2023లో ఏ స్టేట్కి ప్రెసిడెంట్ మారలేదా? మారింది, తెలంగాణ మారింది, 2 రాజస్థాన్ మారలేదా? రాజస్థాన్ మారలేదా? కర్ణాటక మారలేదా? మధ్యప్రదేశ్ మారలేదా? 9 పంజాబ్ రావాలి. ఎందుకు మార్చాల్సి వచ్చింది? నీకు తెలుసా భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాలకు ఒకసారి రెండు టర్మ్స్ ఇవ్వచ్చు. అరే ఇవ్వకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి వెంకయ్యనాయుడు గారికి ఒకటే టర్మ్ తర్వాత కొత్త అధ్యక్షుని తెచ్చిపెట్టిరు. మీరు అట్లెందుకు కంపేర్ చేస్తారు? పార్టీ అవసరాలు రీత్యా వారికి జాతీయ స్థాయిలో వారి పని అవసరం ఉంది కాబట్టి వారిని జాతీయ జనరల్ సెక్రటరీ చేసిర్రు. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయింది కదా బండి సంజయ్ గారు. వారిని తీసేసి బాధ్యత లేకుండా ఉంచలేదు కదా పార్టీ. వారి సేవల్ని ఇంకా మిగతా రాష్ట్రాలకి వాడుకోవాలనుకొని తీసుకుంది. అది కూడా తప్పైతే ఎట్లా? బండి సంజయ్ గారికి పదవి తీసేసలేదు, ప్రమోషన్ ఇచ్చినారు అక్కడ.